ఓం నమ శివాయ. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నటువంటి ఆలయం కైలాసనాథ ఆలయం. ఇది కంచిలో ఉంది. చాలా పురాతనమైన ఆలయం. ఎవరైనా సరే దీన్ని ఇక్కడ మనం దర్శించుకుని వాళ్ళు పునరపి జననం అంటే నానా యోనిషు ఎలా అయితే జీవుడు జన్మిస్తాడో ఆ యొక్క సంసార భ్రమణ చక్రంలో జీవుడు తిరగకుండా వాళ్ళకి మోక్షం ఇచ్చే స్వామి ఇక్కడ కైలాసనాథ స్వామి. ఆయన ఇక్కడ కొలువై ఉన్నారు. కంచి వచ్చిన ప్రతి వారు కూడా ఇక్కడ ఈ కైలాసనాథ స్వామి వారిని దర్శనం చేసుకుని అందరూ కూడా తరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఇక్కడ స్వామివారు మనం ఎలా అయితే జీవుడు గతించినప్పుడు ఎలా అయితే వెళ్తాడో స్వర్గానికి కానీ నరకానికి కానీ మార్గంగా ఆ యొక్క మార్గము, అలాగే జీవుడు జననించినప్పుడు యోనిలోంచి ఎలా అయితే బయటకు వస్తాడో అటువంటి మార్గం అనేది ఇక్కడ ఉన్నాయి. ఆ మార్గం గుండా ప్రయాణం చేసి వచ్చిన జీవుడు మళ్ళా ఈ సంసార భ్రమణ చక్రంలో తిరగకుండా మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి ఇక్కడ స్వామివారు మనకు పురాణ గాథల ద్వారా తెలుస్తున్నాయి. అటువంటి స్వామివారిని దర్శించి అందరూ కూడా తరించవలసిందిగా కోరుచున్నాము. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ.